భయపడొద్దు, ఈరోజు మీరు చూస్తున్న ఐగుప్తుల్ని ఇక చూడరా అన్నాడు. ఈరోజు నిన్ను తరుముతున్న శత్రువులు ఎవరో, నిన్ను శోధిస్తున్న పరిస్థితులు ఏమిటో, నిన్ను ఈ ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏమిటో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నీవు అనుభవించిన ఈ పరిస్థితులు నీకు మీదట నువ్వు చూడవు. నేను ఉన్నా కదా, దేన్ని ఎక్కడ ముంచాలో అక్కడ ముంచుతా. అయితే నీవు తరమబడుతున్న పరిస్థితులు, ఇప్పటిదాకా నిన్ను తరుముకొచ్చిన పరిస్థితులు ఇక మీదట నిన్ను తరుమవు, ఇక నువ్వు వాటిని చూడవు. ఫైనల్ చేసి పడేశాడు మోషే. ఇప్పుడు ఆ ఒక్క చోటే కాదు, వరుసగా మీరు గమనిస్తే ఇశ్రాయేలు సర్వ సమాజం దాదాపు 6 లక్షల కాల్బలం మొత్తం కూడా అన్ని అద్భుతాలు చూచింది, అంత విధాలుగా నడిపించబడింది. ఒక్కని విశ్వాసము అనేది ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. ఎంత విశ్వాసం అండి. ఆ ఒక్కని విశ్వాసమే సముద్రము పాయలగునట్లుగా దేవుడు కార్యం చేయటానికి వాడుకున్నాడు. వీళ్ళ దగ్గర ఉందా? ఎవరి దగ్గర ఉంది? చూపించండి. వాళ్ళ దగ్గర మొత్తం కలిసి అవంతును దుమ్మెత్తిపోసారుగా మోషే మీద. ఆ సందర్భంలో సముద్రం 2 పాయలు అవటానికి ఎవరి విశ్వాసాన్ని దేవుడు ఉపయోగించాడు? మోషే. అందుకే చెప్తున్నా, ఇంటి మొత్తం కదలకపోయినా ఇంట్లో ఉన్న ఒక వ్యక్తివైన నువ్వు విశ్వాసమును బట్టి దేవునికి మొరపెట్టి విశ్వాసముతో దేవుని స్తుతించినట్లయితే నా దేవుని బలమైన కార్యాలు నీ ద్వారా నీ ఇల్లు, నీ కుటుంబం చూడగలుగుతుంది. కానీ నేను చెప్పే మాటలు తేలిగ్గా తీసుకొని ఏముందిలే అనుకుంటే మీ కర్మ. సీరియస్గా తీసుకుంటే మాత్రం ధన్యులవుతారు. ఖచ్చితంగా చాలా విషయాల్లో దీవించబడతారు. ఒకరి విశ్వాసం ఏం చేసిద్ది ముందు చెప్పండి? మొర్ర పెట్టుటయే కాదు, మొరకు జవాబిచ్చిన దేవునికి ముందే స్తోత్రాలు చెప్పేసిద్ది, స్తుతులు చెప్పేసిద్ది. నేను చెప్పినట్టు చేయను, అప్పులు తీర్చు ప్రభువా కాదు, మోకాళ్ళేసి రోజు ఈ అప్పులన్నీ దరిద్రమంతా వదిలించినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు అప్పులు తీర్చినందుకు నీకు స్తోత్రం అని స్తోత్రాలు చెప్పడం నీకు బోర్ అనిపించిందా? అప్పులన్నీ తీర్చినందుకు నీకు స్తోత్రం అని ఒక పాట ఎత్తుకో. ఎందుకు పాడుతున్నావు? నా అప్పులు తీర్చినందుకు పాడుతున్నా. జోక్ కాదు నేను చెప్పేది. 1 డజన్ పాటలు పాడు నీ ఓపిక ఉంటే, 1 డజన్ పాటలు పాడు. ఎందుకు పాడుతున్నావు? రోజు పాటలు తెగ పాడుతున్నావు ఏంటంటే నా సమస్యల్ని పరిష్కరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏడ పరిష్కారమైనా అయినాయిరా బాబు, అయినాయి అంతే. అలాగే చూపిస్తా అందిపుచ్చుకున్నది ఇదంతా, మనం కూర్చున్నదంతా ఇదంతా తుమ్మ చెట్లు, పెద్ద అడవిలాగుంది ఇదంతా. మీరు కూర్చున్నదంతా అడవిలాగుంది. అప్పుడు ఇక్కడే షెడ్డు, ఆ దరి షెడ్ అదే మర్చిపోయా, ఇక్కడ అంటున్నా, అది షెడ్, ఫస్ట్ షెడ్ అది. ఆడ కూర్చోబెట్టి ఇటు చూడండి, అటు చూడండి, అటు చూడండి, ఇటు చూడండి, అటు చూడండి అని చెప్పి చూపిటో స్తోత్రాలు చెప్పిటో, ఇచ్చినందుకు స్తోత్రం, 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 స్తోత్రం. ఏం కనపడుతుంది మీకు? షెడ్ కనపడుతుంది. అక్కడి నుంచి చూసుకుంటూ ఆ దరికి వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ కామెడీ కథలా, హాస్యాస్పదమైన విషయాలా, స్పష్టంగా దేవుడు చేసిన కార్యాలా? ఇప్పటికి అటు మొదలు పెట్టాం. స్తోత్రం చూసుకుంటూ ఆ దరికి చేరాలి. హల్లెలూయా. విశ్వాస సంబంధమైన విషయాలు నమ్మని వారికి హాస్యాస్పదంగా, వెర్రితనంగా కనిపిస్తాయి. నమ్మనోడికి యేసయ్య సిలువ కూడా వెర్రితనమేనట. మరి నశించిపోయే వాళ్ళకి వెర్రితనం కాక ఏమన్నా అర్థవంతంగా కనపడతాయా? నశించిపోయే వాళ్ళకి ఎట్ట కనపడతాయండి? అవిశ్వాసులకి మన ప్రయత్నాలు, మనం వ్యక్తపరిచే స్పందనలన్నీ పిచ్చితనంగానే కనపడతాయి. పరిస్థితి మొత్తం విషమించుకుపోయినా కూడా ఏం కాదు, నా దేవుడు సాయం చేస్తాడు. ఇంకేం సాయం చేస్తాడు? అంతా మునిగినా సరే దీనికి 2 మళ్ళా కార్యం చేసి నన్ను నిలబెట్టగలుగుతాడు నా దేవుడు అని నువ్వు పలుకుతుంటే వినేవాళ్ళకి, అవిశ్వాసులకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. కానీ చెప్పనా, నువ్వు నమ్మిందే జరిగిద్ది. కాకపోతే కొంచెం టైం తీసుకోవచ్చు. వస్తువు రెడీ కావడానికి, నువ్వు అనుకున్న కార్యాలు ఒకటొకటిగా కొలికి రావడానికి కొంచెం టైం తీసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు విశ్వసించింది గెలిచిద్ది, నువ్వు నమ్మిందే జరిగిద్ది.
నిన్ను ఎగతాళి చేసిన అన్యులతో జరగదు. నీ ఆలోచన నెరవేర్చుటకు నా దేవుడు సమర్థుడు. గుర్తుపెట్టుకో ఈ మాట. ఎంతమందికి విశ్వాసం ఉంది? ఇప్పుడు నేను చెప్పిన మాట మీద నమ్మకం ఎంతమందికి ఉంది? నువ్వు ఏదైనా సరే నేను చెప్పినట్టు పిచ్చితనం అనుకో, వెర్రితనం అనుకో, నువ్వు మోకాళ్ళు వేసి స్తుతిస్తూ ఉండు. రిక్వెస్ట్ చేయటం, స్తోత్రాలు చెప్పటం, రిక్వెస్ట్ చేయటం, స్తోత్రాలు చెప్పటం, నీ పని అదే. దానికి మీకు బైబిల్లో నిరూపణలు చూపించా. ఇంటి మొత్తం అలా స్పందిస్తే ఇంకా సూపరు. ఇంటి మొత్తం కలిసి ఆ విధంగా కానీ తయారై, ప్రభువా మాకు ఇది చేసినందుకు స్తోత్రం 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 రోజు స్తుతించారంటే అది ఇంకా పవర్ఫుల్. కనీసం ఇంటి మొత్తం స్పందించకపోయినా నువ్వు ఒక్కటివైనా మోకాళ్ళు వేసి విజ్ఞాపనలు అప్పగించి విన్న వాటిని బట్టి స్తోత్రాలు నువ్వు చెప్పగలిగితే నీ పిల్లల జీవితాలు వెలిగించబడతాయి, నీ కుటుంబ సభ్యుల జీవితాలు వెలిగించబడతాయి, వాళ్ళ జీవితాల విప్లవాత్మకమైన మార్పులు కలుగుతాయి, ఆశ్చర్యమైన కార్యములు వరసగా చూడగలుగుతావు. నేర్చుకో. ఇక ఏడుపులు పెడబొబ్బలు కాదు. ఏడిస్తే ప్రార్థన చేసేటప్పుడు, మొరపెట్టేటప్పుడు ఏడవటం, తర్వాత సంతోషంతో స్తుతించటం. నీ ఒక్క విశ్వాసం, ఒకరి విశ్వాసం ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఏరు దాటించినట్టుగా నీ ఒక్క విశ్వాసం నీ కుటుంబాన్ని రేవు దాటిస్తుంది, ఏరు దాటిస్తుంది. ఇంకా ఇంకా ఎదుటి వాళ్ళ విషయంలో కూడా కార్యం జరుగుతుంది. ఒకరి విశ్వాసం ఒకరి ఎడల కార్యాన్ని జరిగించగలదు. పక్షవాతంతో పడిపోయాడు ఒకడు. ఫ్రెండ్స్ ఆలోచించారు, యేసు ప్రభు రోగాల్ని బాగు చేస్తున్నాడురా, సంవత్సరాల నుంచి చూస్తున్నా, వీడు పడున్నట్టే ఉన్నాడు పాపం, మనం కొద్ది రిస్క్ చేసి ఈ నెట్లనన్నా ఆ బోధకుడి దగ్గరికి చేరిస్తే, ఆ యేసు ప్రభు దగ్గరికి చేరిస్తే వీడు బాగుపడతాడ్రా. ఫ్రెండ్స్ అదండి ఫ్రెండ్స్ చేయాల్సింది. ఫ్రెండ్స్ చేయాల్సింది ఏంటంటే మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ కోసం ప్రార్థించి, వాళ్ళ విషయమై స్తుతించి వాళ్ళని పట్టుకురావాలి యేసయ్య దగ్గరికి. అంతే నువ్వు చేయాల్సింది, దాన్ని పట్టుకురావటమే. కోటాలకి చాలామందిని పట్టుకొచ్చారు, చాలామంది వచ్చిన వాళ్ళందరూ రక్షణ పొందిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన వాళ్ళకి చాలా నమ్మకం, ఎట్లనన్నా కష్టపడి ఇన్ని తీసుకపోతే ఈ వాడే వస్తాడు లైన్లోకి. వాళ్ళ విశ్వాసమే కార్యం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఒకని విశ్వాసము లక్షల మంది కాల్బలాన్ని సేవ్ చేసినట్టు, లక్షల మందిని నడిపించినట్టు, ఏ నరుల ఎదుట కూడా జరగని సూచక్రియలు ఒకని విశ్వాసాన్ని బట్టి నా దేవుడు చేసినట్లు నీ ఒక్కదాని విశ్వాసాన్ని బట్టి, నీ ఒక్కని విశ్వాసాన్ని బట్టి నా తండ్రి నీ ఇంట కార్యాలు చేయగలడు, నీ ద్వారా కార్యాలు చెయ్యగలడు. నా కాళ్ళు సపోర్ట్ చేయాలా, నా కీళ్ళు సపోర్ట్ చేయాలా, నా కాళ్ళు పుషింగ్ ఇలా, ఇల్లు పుషింగ్ ఇలా, ఎవడు పుషింగ్ అవసరం నీకు దేవుడి పుషింగ్ ఉంది. దేవుడు నీకు తోడ్పాటు అందిస్తాడు. నువ్వు ముందుకు కదులు, విశ్వాసంతో అడుగులే, విశ్వాసంతో ప్రకటించు, విశ్వాసంతో ప్రార్థించు, విశ్వాసంతో స్తుతించు. నా దేవుని కార్యాలు చూస్తావు. ఇంకేం లేదు. రోజు మోకాళ్ళు వేసి ఏం చేయాలి చెప్పండి? ప్రభువా, అప్పులోళ్ళు చేతులు ఎత్తండి, అప్పులోళ్ళు చేతులు ఎత్తండి. ఇచ్చిన వాళ్ళ, ఇవ్వాల్సిన వాళ్ళ? అప్పులైన వాళ్ళు చేతులు ఎత్తాలి. మీరు ఇచ్చిన వాళ్ళ లేకపోతే ఇవ్వాల్సిన వాళ్ళ? ఇవ్వాల్సిన వాళ్ళు. నిజంగా కదిలించండి చేతులు. ఒక్కళ్ళన్నా ఖాళీ ఉన్నారేమో చూడండి. అందరూ అప్పులు సరికి ఏమండి, ఏమన్నా న్యాయం అయితే? నేను చెప్తున్నా, నా మాట వినండి, నేను చెప్పినట్టు చేయండి. ఇక రోజు మోకాళ్ళు వేయటం, అప్పులు తీర్చాయి అడగటం కాదు. ఏం చేస్తారో చెప్పండి ఒక మొక్క. అప్పుడు నీ పక్కన ఎవడన్నా వచ్చి అడిగాడు అనుకో, ఏంది తీర్చినందుకు స్తోత్రం అంటున్నావు, తీర్నియా అన్నాడు అనుకో, అప్పుడేం చెబుతావు? తీర్నీరా, తీర్చాడు నా దేవుడు. అప్పుడు వాడు అనుకుంటాడు, అప్పులు ఎక్కువై మైండ్ కూడా పోయింది వీడికి, మొన్నటి దాకా బాగానే ఉన్నాడు, తెలివిగా మాట్లాడాడు, ఒక్కళ్ళు కూడా అప్పు కట్టలేదు, తీరిపోయింది అనేది పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నాడు, ఏం చేద్దాం, అప్పులు ఎక్కువైతే మరి మెంటలు కూడా వచ్చింది వీడికి మెంటలెక్కింది, ఆ అమ్మాయికి మెంటలెక్కింది, తెలియదండి నీకు, అప్పులన్నీ తీరిపోయినాయి, స్తోత్రం స్తోత్రం అంటుంది, పోయింది పాపం అనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటారు. అనుకోని నువ్వు మాత్రం అదే పని చేయి. రోజు పొద్దున్నే లేవటం, ఇంకా నీకు అవకాశం ఉంటే తెల్లవారుజాము 3ంటికి లేవు,
ఎటు కూడా నిద్ర పట్టదుగా అప్పులుంటే. స్తోత్రం. నిద్ర పట్టదు, ఎవడొచ్చి గోల్ చేస్తాడని భయం పడుతుంటుంది. కాబట్టి ఎటు కూడా నిద్ర పట్టదు. కాబట్టి తెల్లవారుజాము 3 లేవు, మోకాళ్ళే, ప్రభువా నా రుణములన్నీ తొలగించి నా పాప రుణమును తీర్చడానికి ప్రాణం పెట్టిన నీవు ఈ భౌతికమైన రుణములను మరి నిశ్చయముగా తీర్చుదువు కదా. తీర్చినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పు, ఎన్నిసార్లు చెబుతావు చెప్పు. ఏంది అంత బాగా చెబుతున్నారు? ఎలుగెత్తి చెప్పండి. మరి ఇందాక ఎటుపోయారు? చెప్పు, గట్టి చెప్పు. తీర్చినందుకేనా? తీర్చమైనా తీర్చినందుక? అది ఏదైనా అంతే. మార్చినందుకు. కఠినాత్మలను కూడా మార్చగలిగిన దేవుడు నా దేవుడు. కఠిన పాషాణ హృదయాలను కూడా బ్రద్దలు కొట్టగలిగిన దేవుడు. అయితే విశ్వాసం కావాలి. విశ్వసించి దేవుని సన్నుతించే వాళ్ళు కావాలి, దేవునికి మొర్ర పెట్టేవాళ్ళు కావాలి. ఈ నలుగురు కలిసి ఆ స్నేహితుడిని తీసుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్తే ఏం జరిగింది కార్యం? వారి విశ్వాసమును చూచి అని ఉంది బైబిల్లో. ఆ తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని ప్రభు చూచి, ఎంత మంచి స్నేహితులురా, వాడు అలా పడి ఉండటం ఇష్టం లేక వాడిని బాగు చేయాలని తీసుకొచ్చి నా ముందు తీసుకొచ్చారని వారి విశ్వాసాన్ని చూచి వీని పాపాలు క్షమించి వాడిని స్వస్థపరిచి పంపిస్తాడు యేసయ్య. ఇక్కడ గమనించాలి, వారి విశ్వాసము చూచి అని రాస్తుంది. ఒకని విశ్వాసం సముద్రాలు పాయలు చేసింది. వారి విశ్వాసం ఆ రోగిని స్వస్థపరిచింది. నీ విశ్వాసం నీ పరిస్థితులను మార్చగలుగుతుంది. విశ్వాసం వ్యక్తపరచబడాలి. నీకు తెలుసా, విశ్వాసం సాహసాలకు పూనుకునిద్ది, రిస్క్ చేసిద్ది. విశ్వాసం నా దేవుడు నాకు చేసిన సాయం చెప్తున్నా. విశ్వాస విషయంలో నాకు ఇచ్చిన బలాన్ని చెప్తున్నా. మీటింగ్ పూనుకున్నామా? అంతమంది ఆత్మల రక్షణ కార్యం ఉందని నాకు తెలియదు. నీకు తెలుసా? రక్షింపబడాలని ప్రార్థన చేశాం. అది తలపెట్టిన దగ్గర నుంచి దాడులు స్టార్ట్ అయినాయి నా మీద. మానసికంగా టార్చర్, పిల్లవాడికి ఈ విరగటం నయం, ఇంకా అసలు ప్రాణ ప్రమాదం తప్పింది. తడవకిద్దరు పడుతున్నారు, ఫోన్ వస్తుంది. ఇది కావాలని పడ్డట్టుంది. ఒక్కొక్కడు పోయి ఇందాక ఒకడు సాక్ష్యం చెప్పాడు ఇక్కడ. ఏమండి, ఇప్పుడు ఎత్తు స్టాండ్ ఉందండి, ఇద్దరు ఒక పక్క ఎక్కొచ్చా? ఇద్దరు ఒకే పక్క ఎక్కొచ్చా? నన్నేం చేయమంటే ఇట్లాంటి పనులు చేస్తుంటే? ఇప్పుడు అట్లా ఎక్కారు వాళ్ళు, ఇద్దరు పడ్డారు. దేవుని మహాకృప కాపాడింది కాబట్టి ఏం లేదు, కానీ లేకపోతే ఎట్లుంటుందండి? ఇట్లా జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయని ఇక్కడ నుంచి నడక మొదలుపెట్టి ఇక్కడ బయలుదేరా, ఆ పురుషోత్తపట్నం దాటేసరికి వాళ్ళు పడ్డారు. మొత్తం మీద 12-11 పడ్డారండి. పవన్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అంతమంది పడ్డారు. దేవుని మహాకృపను బట్టి ఆ పడ్డ వాళ్ళందరికీ ఎవరికి ఏం కాల. కానీ నాకు మానసిక క్షోభ, మెంటల్ టార్చర్, ఒత్తిడి ఎలా అనిపిస్తుందో తెలుసా? అసలు తడవకు ఒకడు పంచర్లు వేసుకొని వస్తున్నాడు, నా వల్లేగా ఇదంతా, ఈ కోటాలు ఒకటి గావించబట్టాక ఇదంతా, ఈ కోటాలు పెట్టకపోతే ఎవడికి ఏది అబద్ధగలదు, నాకు ఈ టెన్షన్ ఉండదుగా, ఎందుకు వచ్చిన రిస్క్ ఇది? కోటాల ఇందాక టెన్షన్, ఎవడికి ఏమైద్దో, నిదానంగా పోండ్రంటే పారు, బైక్ ఎక్కిన దగ్గర నుంచి ఒకడికి దయ్యంగా పోండిరా, జాగ్రత్తగా పోండిరా, మీరు మొఖాలు పగలు కొట్టుకొని నాకు మెంటల్ టెన్షన్ ఎందుకురా, దేవుడికి అవమానంరా, చిన్నగా పోండ్రంటే ఒక్కొక్కటి బైక్ ఎక్కితేనే ఆపలేము, నా కారు ముందు రుర్రు పోతూ ఉంటాడు, ఆడికి పోతున్నాడు, ఫాలో చేయండి అంటే కోటాలకి పోతున్నాడు అండి. ఒట్టు పోయేవాడు ఒకడు పోతాడు, మళ్ళీ భార్య ముందు ఇద్దరు వెనక ఒకళ్ళు మొత్తం వేసుకొని ఎట్టబోతున్నాడు. వాడు పోయే విధానం చూసి నాకు టెన్షన్ వచ్చింది. పక్కకు పోయి కారు ఆపితేనే వందనాలు అన్నయ్య అంటుండే. నువ్వు ఏ జన్మ ఎత్తావరు, నువ్వు మనిషివేనా, అసలు ఏంది అట్ట పోతున్నావు, ఏంది అనబోయి అర్థం దించితేనే వందనాలు అన్నయ్య అంట. వందనాలయ్యా, చిన్నంగ బో ఏం అనలేంగా.
అదేమిటి వందనాలు. తమ్ముళ్ళు అండి బైకులు వేసుకొని ఎట్టబడితే అట్ట పోతుంటారు, డేంజర్ కదా. నాకు ఎందుకు అసలు ఈ టెన్షన్ అంతా? అస్సలు అమ్మ ఎంత టెన్షన్ అంటే, పరీక్ష అంటే నన్ను బ్రేక్ చేయాలని. కానీ ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని నిరుత్సాహపు మాటలు వినపడినా ఒకటే పట్టు, నేను నీ యందు విశ్వాసం ఉంచా, ఏం చేస్తావో చెయ్యి. ఇంత సఫర్ అవుతున్నానంటే 20 రోజులు అన్నం తినలా, మళ్ళీ నా దేహం మీద దాడి. ఇన్ని జరుగుతున్నాయంటే బలమైన కార్యం ఏదో ఉంది ప్రభువా నీకు స్తోత్రం అంటే, దాదాపు 1400 మంది రక్షణ, 13 మంది అభిషేకం, మంచి కార్యాలు చేశాడు దేవుడు. విషయం ఏంటంటే అది స్టార్టిగా మొదలు పెట్టాడు, ఇప్పుడు తిప్పుతున్నాడు, ఊరూరు తిప్పుతున్నాడు. ఈ సంవత్సరం మొత్తం తిరగాల, ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తిరుగుతానే ఉండాలి యేసునామముల. బలం నా దేవుడి వల్ల ఊరూరు నా తండ్రి నామాన్ని ఊరేగించాలా. హల్లెలూయా. అది లైవ్ కూడా చూస్తూ ఉండండి. ఆ పండగలో మీరు కూడా పాలివారు కావాలా. పనులుంటే పనికి పోండి, పని ఖాళీ ఉందా లైవ్ పెట్టుకొని చూడటమే. అది ఒకరి విశ్వాసం సూచక్రియలు జరిగించి లక్షలాది మందిని నడిపించింది, బంధ విముక్తుల్ని చేసింది. ఒకరి విశ్వాసం ఎదురు దెబ్బలు తగులుతున్నా సరే మొండికి బడి అలాగనే కొనసాగినందున వందలాది మంది రక్షణ మనం చూసాం, వేలాది మంది రక్షణ మనం చూసాం, చూస్తున్నాం, చూడబోతున్నాం.